హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగార్జున గారు నటించిన సినిమాల లిస్టు చూద్దాం. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారు నటించిన ఫస్ట్ మూవీ అగ్నిపుత్రుడు. ఈ సినిమా 14th ఆగస్ట్ 1987లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారి హీరోగా నటించిన చిత్రం నెక్స్ట్ మూవీ ఆఖరి పోరాటం. ఈ సినిమా 12th మార్చ్ 1988లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారి హీరోగా నటించిన మూడవ చిత్రం జానకి రాముడు. ఈ సినిమా 19th ఆగస్ట్ 1988లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారి హీరోగా నటించిన నాలుగవ చిత్రం అగ్ని. ఈ సినిమా 9th ఆగస్ట్ 1989లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారి హీరోగా నటించిన నెక్స్ట్ మూవీ ఘరానా బుల్లోడు. ఈ సినిమా 9th ఆగస్ట్ 1989లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారు నటించిన నెక్స్ట్ మూవీ అన్నమయ్య. ఈ సినిమా 22nd మే 1997లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగార్జున గారు నటించిన నెక్స్ట్ మూవీ శ్రీరామదాసు. ఈ సినిమా 31st మార్చ్ 2006లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగార్జున గారు నటించిన నెక్స్ట్ మూవీ షిరిడి సాయి. ఈ సినిమా 6th సెప్టెంబర్ 2012లో రిలీజ్ అయింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగార్జున గారు నటించిన నెక్స్ట్ మూవీ ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమా 10th అక్టోబర్ 2017లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మనం కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అక్కినేని నాగార్జున గారు నటించిన సినిమాల లిస్టు చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని తెలుగు సినిమాల విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.